స్టేషన్లో మొదలైన ప్రేమ పార్ట్ 2. ట్రైన్ నెమ్మదిగా స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది. కానీ అరుణ్ మనసు మాత్రం ప్లాట్ఫామ్ మీద ఆగిపోయింది. నిత్య నవ్వు, ఆమె కళ్ళలో అమాయకత్వం అతని మనసుని వెంటాడుతున్నాయి. ఆ రాత్రంతా అరుణ్కి నిద్ర పట్టలేదు. మళ్ళీ ఆమెను కలుస్తానా అనే ఆలోచనతో రాత్రంతా నిద్ర పట్టలేదు. మరుసటి రోజు అదే సమయానికి మళ్ళీ స్టేషన్కి వెళ్ళాడు. ప్రతి రైలు వచ్చినప్పుడల్లా అతని కళ్ళు నిత్య కోసం వెతుకుతూ. అప్పుడే నీలిరంగు చూడీదార్తో నిత్య కనిపించింది. ఆమెను చూసిన అరుణ్ కళ్ళల్లో చెప్పలేని ఆనందం కలిగింది. నిత్య కూడా అతన్ని చూసి నవ్వుకుంటూ దగ్గరకు వచ్చింది. మళ్ళీ నువ్వు వస్తావని అనుకోలేదు అని అంది నిత్య. అరుణ్ నవ్వుతూ, నిన్నొక్కసారి చూసిన తర్వాత ఈ స్టేషన్కి రాకుండా ఉండలేకపోయాను. నిత్య సిగ్గుతో తల వంచుకుంది. ఇద్దరూ ప్లాట్ఫామ్పై ఉన్న బెంచ్పై కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ వారి మధ్య స్నేహం మరింత బలపడింది. సమయం ఎలా గడిచిపోయిందో ఇద్దరికీ తెలియలేదు. అంతలో నిత్య ఫోన్ మోగింది. ఫోన్ మాట్లాడిన తర్వాత ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఏమైంది అని అరుణ్ అడిగాడు. కంటి నిండా నీళ్లతో నిత్య ఇలా చెప్పింది. రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పింది. ఆ మాట వినగానే అరుణ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. రైలు ప్లాట్ఫామ్లోకి వస్తుంది. నిత్య వెళ్ళడానికి సిద్ధమైంది. వెళ్లే ముందు ఒక చిన్న డైరీని అరుణ్ చేతిలో పెట్టింది. ఇది నేను నీ కోసం రాసింది, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాతే ఇది తెరువు అని చెప్పింది. రైలు కదలడం మొదలైంది. అరుణ్ చేతిలో డైరీ, 1000 ప్రశ్నలు. డైరీలో ఏముంది? నిత్య అకస్మాత్తుగా ఎందుకు వెళ్ళిపోయింది? పార్ట్ 3 కొనసాగుతుంది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.